పరకామణి దొంగతనం కేసులో పోలీసులు పలు రికార్డులను సీజ్ చేశారు. వైసీపీ హయాంలో జరిగిన టీడీపీ పాలక మండలి తీర్మానం కాపీ, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు సంబంధించిన రికార్డ్స్లు, లోక్ అదాలత్లో కేసును క్లోజ్ చేసిన రికార్డ్స్లను సీజ్ చేసినట్టు తెలిపారు. దీంతో పాటు జడ్జ్, పోలీస్ స్టేషన్, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ల నుంచి సైతం రికార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి విచారణ మొదలు పెట్టలేదని, రికార్డులను మాత్రమే సీజ్ చేశామని స్పష్టం చేశారు. ఇక సీజ్ చేసిన రికార్డులను హైకోర్టుకు సమర్పిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆర్డర్ మేరకు ఇక్కడ రావడం జరిగింది సిఐడి తరఫున. ఎందుకంటే సిఐడికి ఆదేశాలు ఇచ్చారు, వెళ్ళి మన టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, మన ఇక్కడ జరిగిన కేసు గురించి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా, పరకామణి కేసు సంబంధించిన కేసు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది ఈరోజు. లోకల్ పోలీస్ సపోర్టు, తర్వాత టీటీడీ ఈఓ సపోర్ట్ అంతా తీసేసుకొని రెలవెంట్ రికార్డ్స్ అన్నీ కూడా ఈరోజు సీజ్ చేసినాము. ఇది అంతా కూడా రేపు తీసుకువెళ్ళేసి హైకోర్టులో అప్పచెప్పాలి. కాదు ఇప్పుడు దీంట్లో పాత అధికారులు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు సిఐడి తరఫున డీజీసీఐడి మాత్రమే వచ్చారు. ఇక్కడ సిఐడి తరఫున ఎవరూ రాలేదు. తర్వాత ఈరోజు మనం చేసేది ఓన్లీ సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్, 3 ఇంపార్టెంట్ రికార్డ్స్. ఒకటి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, పరకామణికి సంబంధించిన ఆర్డర్స్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్ ఒకటి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పరకామణికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్, థర్డ్ లోక్ అదాలత్లో ఏ విధంగా వీళ్ళు దాన్ని క్లోజ్ చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్. ఈ 3 కూడా జడ్జి దగ్గర తర్వాత